వెల్కమ్ టు పూర్వ లోకల్ హైదరాబాద్. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రజల్లో చాలా వరకు చర్చ జరుగుతుంది. అలాగే ఏ నాయకుడు గెలిస్తే మంచి జరుగుతుంది, ఏ నాయకుడు అయితే మాకు సరైన పాలన చేయగలడు అనేది ప్రజలు వాళ్ళ మాటలో చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అలా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచి? కాంగ్రెస్ ఎందుకు గెలవాలి? ఇప్పుడు అదే అధికారం ఉంది కాబట్టి పైన కూడా రాహుల్ గాంధీ వస్తే ఇంకా మంచిగా వస్తుందని. పైన కూడా రాహుల్ గాంధీ. మరి మిగతా పార్టీలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మిగతా పార్టీలు అంటే ఆల్రెడీ కేసీఆర్ చేసిన పాపాలకు ఆల్రెడీ చూపించిండ్రు. ఆల్రెడీ 64 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. అది ఎందుకు వచ్చిందో తెలుసు. దాని గురించి ఇక్కడ ముందు కాంగ్రెస్ రావాలి. అంటే ఈ మధ్య ఆటో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారంటే ఇది ఈ ప్రభావం ఆటో కాంగ్రెస్. సరే, దాని గురించి కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి దాని గురించి కూడా మా సార్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుని ఏదో చేస్తామని చెప్పారు. చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము కూడా. అలా కూడా ఇబ్బంది కాకుండా. అంటే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్. సార్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే బెటర్ అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ ఎందుకు గెలవాలి అనుకుంటున్నారు? అంటే ఆ మోడీ సార్ మంచిగా చేస్తున్నారు కాబట్టి ఎంపీ ఉన్నా కానీ ఇక్కడ అంతా మంచిగా చేస్తారని మా ఉద్దేశం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి కదా, అందులో పోటీ ఇచ్చే నాయకులు లేరా? అంటే ఇప్పుడు మనకు సెంటర్ అనేది బీజేపీ ఉన్నది కదా. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే అన్నీ చేస్తా అని ముంగడికి వస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఎంపీ బీజేపీ వాళ్ళు గెలుస్తేనేమో జర బాగుంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, బీజేపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఉన్నది సరిపోయింది దానికి, కానీ ఎంపీ మటుకు బీజేపీ వాళ్ళు రావాలని మాకు ఒక ఆశ. అంటే బీజేపీ ఇక్కడ కూడా గెలిస్తే బాగుంటుందని మాది ఒక ఇది. ఓకే. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి బీజేపీ గెలవాలని నాకున్నది. రావాలి. పార్లమెంట్లో బీజేపీ వస్తే వాళ్ళ దిక్కేసి మాకు ఏమైనా పనులు వస్తాయి, ఏమైనా పనులు అవుతాయని. అంటే ఎట్లాంటి పనులు చేస్తారనుకున్నారు? ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, లోపల రోడ్లు సరిగ్గా లేవు. మామూలుగా ఇప్పుడు వేరే ఏమైనా పనులు ఉంటాయి, అవన్నీ చేస్తారని ఒక నమ్మకం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు వద్దనుకున్నారు? వాళ్ళు ఏదో చేస్తేనే లేరు కదా. వాళ్ళు చేస్తే మేము ఎందుకు కొట్లాడతాం వాళ్ళతో? బీజేపీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పేసి అంది కదా. 6 గ్యారంటీ లేదు, గ్యారంటీ ఇస్తుంది. దాంతో మాకు ఉపయోగం ఉండాలి కదా. పని లేని వాళ్ళకి ఏం ఉపయోగం ఉన్నాయి? గట్లా సెంటర్ నుండి వస్తే బాగుంటుందని. సెంటర్ నుండే మన ఉపయోగాలు ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, వాళ్ళు కేంద్రం ఇస్తుంది కదా. అట్లాంటివి ఏమన్నా మాకు ఉపయోగం ఉంటుందని. లేని వాళ్ళకి బీజేపీ ఏంటంటే కొంచెం రాషను ఇట్లాంటివి ఇస్తున్నది కాబట్టి మాకు ఏమైనా అనుకూలంగా ఉంటాయని, అంతే, వేరేదేం లేదు. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలి? పార్లమెంట్లో బీజేపీ వస్తేనే బాగుంటుందని. బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది అంటారు. సార్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఏమైనా పనులు చేస్తారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ ఏం చేయదు, కాంగ్రెస్ ఏం చేయదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ ఎందుకు చేయడం? ఏం చేస్తున్నారు అన్న? ఏం చేస్తలేరు కదా. మాకు ఏమైనా చేసి పెడతామంటే ఏం లేదు, ఏం చేస్తలేరు. 6 గ్యారెంటీలు ఇచ్చినా ఒక్కసారి అది రాలే. అది వస్తుందో తెలియదు, రాదో తెలియదు. ఇప్పుడు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అన్నారు, కొంతమంది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. అది మళ్ళీ అది చేసుకోవాలంటున్నారు. మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాలి, మళ్ళీ సర్టిఫికేట్, మళ్ళీ పేపర్లు ఇవ్వాలి, మళ్ళీ అన్నీ చేయాలి. మళ్ళీ మన టీఆర్ఎస్ ఉంటే వాళ్ళకి అంతే అనుభవం ఉంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలంటే వాళ్ళేమో వాళ్ళే చేయగలుగుతారు. అంటే ఈ మీరున్న నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి నిలబడితే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబడితే మంచి జరుగుతుంది. అంటే ఆ అభ్యర్థి గెలవాలి ఇక్కడ, అంటే గెలవాలంతే. టీఆర్ఎస్ మేము ఉండే రాష్ట్రాన్ని అందిస్తుంటే మాకు ఏదైనా పని అవుతుండే. మా బస్సుకి రోడ్ శాంక్షన్ అయింది, ఒక బోరింగ్ శాంక్షన్ అయింది, అది మొత్తం అవుతుండే మాకు పనులు. ఇప్పుడు ఆమె లేదు కదా, మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎవరు? రాజస్థాన్ అనిత. అంటే ఎప్పుడు చనిపోయారు? ఇవాళ పొద్దున మార్నింగ్ 6:30కి. హెల్త్ ప్రాబ్లం వల్ల ఆమె ఉంటే ఏమన్నా మాకు పనులు చేస్తుండే సార్. ఇప్పుడు ఏమంటే రోడ్ వేయిస్తాం అన్నది. ఇప్పుడు ఆమె లేదు, మాకు చూస్తున్నాం. ఏమంటే మాకు చాలా బాధ ఉంది, ఆమె లేదు. ఆమె ఉంటుండే మాకు ఏమైనా పని చేస్తుండే. ఇప్పుడు ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఎట్లా అవుతుందో ఏమవుతుందో మాకు తెలియదు. అదే బాధ మాకు ఉంది. రాజస్థాన్ అనిత మేడం ఆమె చేపిస్తా అన్నాడు మాకు. ఆయన డాడీ సాయన్న కూడా అన్నాడు మాకు మా బస్సుకి చేస్తా అన్నాడు, చేయలే. ఇప్పుడు ఆమె కూడా చేస్తా అన్నది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఆమెకు. ఇప్పుడు ఎట్లా మాకు అది బాధ ఉంది మాకు.
ఆమె చచ్చిపోయినందుకు మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మాకు చాలా అంటే చాలా బాధ. ఇప్పుడు మా పనులు ఎవరు చేస్తారో ఏమో తెలియదు. ఎప్పుడంటే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మాకు ఏదైనా పని లేదు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. మళ్ళీ దానికి అప్లై చేసుకోవాలా, మళ్ళీ అది మొత్తం చేయాలంటే మళ్ళీ ఆఫీస్కి తిరగాలి, ఈడ తిరగాలి. టీఆర్ఎస్ ఉంటుండే మాకు ఏదైనా ఒక పనులు అవుతుండే, మాకు మంచిగా అవుతుండే.